హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మరొక 2 రోజుల్లో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు బకాయిలు ఖాతాలో జమ. పూర్తి సమాచారాన్నయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2 ఏళ్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. టీఎస్‌టీయూఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావర గారు గత 2 సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొందని, ఇంకా విడుదల కాని పెండింగ్ బిల్లుల విషయంలో తిరిగి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెండింగ్ బిల్లులు సెలవు జీతాలు, సప్లిమెంటరీ సాలరీస్, మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, పెన్షన్, టీఎస్‌సీ తదితర విభాగాలకు సంబంధించినవి. గురువారం సాయంత్రం యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన వివరణాత్మకంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా విడుదల కాని అన్ని బిల్లులు, ముఖ్యంగా సెలవు జీతాలు, సప్లిమెంటరీ సాలరీస్, పెండింగ్ మెడికల్ బిల్లులు మరియు ఇతర ఖర్చుల విషయమై ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భారం పెరిగిపోతున్నది. గత మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాంట్ కమిషన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోవడం వారి జీవిత ప్రమాణాలను ప్రభావితం చేస్తోంది అని అన్నారు. అతను బకాయిలు మిగిలిన 4 వాయిదాల్లో వెంటనే డీఏలను ప్రకటించాలని పీఆర్సీ నివేదికను సమర్పించి ఉద్యోగ సంఘాలతో చర్చలు మొదలుపెట్టి సమస్య పరిష్కారంలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు వివరాలు: పెండింగ్ బిల్లుల పరిస్థితి. బిల్లుల నిరసన. గత 2 సంవత్సరాలుగా ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు ఇంకా విడుదల చేయకపోవడం వలన సెలవు జీతాలు, సప్లిమెంటరీ సాలరీస్, మెడికల్ బిల్లులు మొదలైనవి చెల్లించబడలేదు. ఆర్థిక భారము. ఈ నిరీక్షణ కారణంగా మరియు రిటైర్డ్ ఉద్యోగుల తమ ఆర్థిక బాధ్యతలను బరువుగా తీసుకుంటున్నారు. గ్రాంట్ కమిషన్ చెల్లింపులు ఆలస్యం కావటం వల్ల వారి భవిష్యత్తు ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. గ్రాంట్ కమిషన్ సమస్య. గత మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు వారి గ్రాంట్ కమిషన్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోవడం పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. దీని కారణంగా ఆర్థికంగా నష్టాన్ని నివారించడానికి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయడం అత్యవసరం. అన్యవాదనలు. పాత విధానంపై విమర్శ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాత విధానాన్ని మళ్లీ అమలు చేయడం సభ్యులను మరింత సంక్లిష్టపరిచినట్లు భావిస్తున్నారు. ఇక జీవో నంబర్ 317 బాధితులకు న్యాయం అందించాలని, అలాగే జీవో నంబర్ 315 సవరించి బాధితులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ కూడా ఉన్నది. సిపిఎస్ను రద్దు చేసి 2023 డిఎస్సి ఉపాధ్యాయుల కోసం పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని కూడా నిర్దేశించారు. నాలుగవది సిబ్బంది నియామకాలు మరియు పెరుగుదల. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని డిఈఓ మరియు అన్ని మండలాలకు ఎంఈఓ పోస్టులను సక్రమంగా మంజూరు చేసి రెగ్యులర్ నియామకాల ప్రణాళికలు అమలు చేయడం ద్వారా సిబ్బంది వ్యవస్థలో ఉన్న లోపాలను తీర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం పెండింగ్ బిల్లులకే విడుదలకే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకత, న్యాయం మరియు సమర్థవంతమైన పరిపాలనను బలోపేతం చేయడంలో కీలకమని భావిస్తున్నారు. తక్షణ చర్యలు అవసరము. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయడం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచవచ్చు. పాత విధానాల పునఃప్రారంభంపై విమర్శలు, సిబ్బంది నియామకాల లోపాలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించి మార్పులు తీసుకోవడం అవసరము. ఈ డిమాండ్ ద్వారా ఉద్యోగ సంఘాలు మరియు సంబంధిత ప్రభుత్వ శాఖల మధ్య సక్రమమైన చర్చలు జరగాలి. తద్వారా నిరీక్షణలో ఉన్న బిల్లులు విడుదలతో పాటుగా సమగ్రంగా అధికారికంగా విధానాల్లో మార్పులు తీసుకొని ఉద్యోగులు మరియు పెన్షన్లకు తగిన న్యాయం అందించబడాలి. ఈ విధంగా రాష్ట్ర అధ్యక్షుడు చవర గారి డిమాండ్. ఫిబ్రవరి నెలలో పెండింగ్ బిల్లుల తక్షణ విడుదల, పాత విధానాలు తిరిగి అమలు మరియు సిబ్బంది నియామకాల్లో సరైన పద్ధతులు చేపట్టడానికి ప్రేరణగా అయితే నిలుస్తుంది.